Yeah, hi, M.Sundara RamiReddy from RCP Technologies. So this is the best time to buy the financial stocks అండి. అంటే పర్టికులర్గా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కనుక స్టాక్స్ని సొంతం చేసుకోవడానికి ఇది ఈ వాలటిలిటీని ఈ డ్రా డౌన్ ఉన్న మార్కెట్లో మనం వాడుకోవచ్చు అండి. హిస్టారికల్ కనుక ఫైనాన్షియల్ స్టాక్స్ ఏమైనా సరే పర్టికులర్గా బ్యాంక్స్ 19 PE దగ్గర అండ్ బుక్ వాల్యూ అంటే ప్రైస్ టు బుక్ వాల్యూ బిలో 2కి తీసుకున్న ప్రతిసారి కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో మంచి రిటర్న్స్ వచ్చినాయండి. ఇప్పుడు కూడా హిస్టారికల్ వాల్యుయేషన్ దగ్గరలో ఉన్నాయి. మీరు హిస్టారికల్ డేటా కనుక చూసినట్టయితే కోటక్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, లేదా ఎస్బీఐ కావచ్చు, లేదా యాక్సిస్ కావచ్చు, లేదా ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, ఈ ఈ టాప్ లీడింగ్లో ఉన్న ఏ బ్యాంక్స్ అయినా సరే హిస్టారికల్ గత 10 years PE యావరేజ్ బీకి దగ్గరలో ఉన్నాయండి. టోటల్ సెక్టరే 90 PE దగ్గర ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్కౌంటెడ్ సెక్టర్ అనమాట కంపేర్ టు ఎనీ అదర్ సెక్టర్ కూడా. అండ్ ప్రస్తుతం క్రెడిట్ గ్రోత్ బాగా పెరగటం అనేది ప్లస్ డిపాజిట్ గ్రోత్ ఉండటం అనేది ఇది కూడా ఫస్ట్ టైం 2 years తర్వాత అనమాట. లిటరలీ 2.5 years తర్వాత ఇంత గ్రోత్ కనపడుతుంది క్రెడిట్ గ్రోత్లో. అంటే కంపెనీ వాళ్ళు అది బ్యాంక్స్ అన్నీ కూడా విరివిగా లోన్స్ అన్ని ఇచ్చేస్తున్నాయి. అండ్ అదే టైంలో డిపాజిట్ హోల్డింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉండవు అనేది. అంటే ఎన్పిఏ 6 years లో ఉండవు అనేది మంచి టైం అండి. ఇది కలిసి వచ్చే టైం ఇన్వెస్ట్ చేయడానికి. అందుకని ఈ సెక్టర్లో కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే లీడింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే పర్టికులర్గా బ్యాంకులు అయితే ఆల్మోస్ట్ ఆల్ బ్రోకరేజ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ మంచి రేటింగ్ ఇస్తున్నాయండి. వాటిని లీడింగ్లో ఏ బ్యాంక్ మనం బై చేసుకోవచ్చు. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ హెచ్డిఎఫ్సి రెండు మెర్జింగ్ న్యూస్ ఎలాగ ఉంది కాబట్టి ఆ బెనిఫిట్ ఇది పొందబోతుంది. అంటే మీకు తెలుసు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిటరలీ 25% గ్రోత్ ఉన్న బ్యాంక్ అండి. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కూడా అది చాలా మంచి స్టాక్. వీటిని విడివిడిగా మీరు కొన్నా పర్వాలేదు, లేదు అంటే ఈ టోటల్ సెక్టర్ని మనం ఈటీఎఫ్ ఫార్మేట్లో మనం ఎక్స్పోజ్ అవ్వచ్చండి. నిప్పాన్ వాళ్ళది ఈటీఎఫ్ ఉంటుంది, బ్యాంక్ బీస్ అని. మీరు దాన్ని కొనడం ద్వారా ఈ ఇండియాలో ఉన్న టాప్ 10 బ్యాంక్స్ని మనం ఒకేసారి కొన్నట్టు ఉంటుంది. అండ్ రిస్క్ కూడా మినిమైజ్ అవుద్ది కాబట్టి మనం ఏదర్ ఈటీఎఫ్ ద్వారా మనం ఎక్స్పోజ్ అవ్వచ్చు ఈ ఫైనాన్షియల్ ఇండస్ట్రీని, లేదంటే ఇండివిజువల్ స్టాక్స్ ద్వారా కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మీరు ఈ చూసారంటే ఈ గ్రోత్ కనుక చూసారనుకోండి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి పర్టికులర్గా హెచ్డిఎఫ్సి వాళ్ళ బ్యాంక్ గ్రోత్ డీసెంట్గా ఉంది. అండ్ పర్టికులర్గా ఎస్బీఐ హౌసింగ్ లోన్ గ్రోత్ అయితే ఆల్మోస్ట్ 36% మార్కెట్ షేర్ తోటి అండ్ 5.5 lakhs crore లీడింగ్లో ఉందండి. అండ్ ఒక బజాజ్ ఫిన్సర్ ఒకటి కూడా Q1 ఒక Q1 అది 6 లక్షల కస్టమర్ని యాడ్ చేసుకున్నారు. అంటే ఏ లెక్క చూసినా సరే ఈ బ్యాంక్స్ అన్నీ కూడా కొత్త బిజినెస్లకు ఎంటర్ అవటం అండ్ క్రెడిట్ గ్రోత్ బాగా పెరగటం అండ్ పర్టికులర్గా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 6 years లోలో ఉండటం అనేది మంచి కలిసి వచ్చే అంశం అండి. అండ్ ఈ మార్కెట్ కరెక్షన్లో టోటల్ సెక్టర్ 19 PE రావడం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ స్టాక్స్ అనమాట ఆ PE దగ్గర. అంటే పర్టికులర్గా మీరు చూసారనుకోండి, నేను ఒక స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నాను. బిలో ప్రైస్ టు బుక్ వాల్యూ కనుక 2కి వచ్చిన ప్రతిసారి కూడా లాస్ట్ 4 times అంటే హిస్టారికల్లో లాస్ట్ డెకేడ్లో 2 బుక్ వాల్యూ కిందకు వచ్చిన ప్రతిసారి కూడా స్టాక్స్ అనేది బాగా పర్ఫార్మెన్స్ ఉన్నాయండి. ఈసారి కూడా ఆ పర్ఫార్మెన్స్ బాగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్లో ఈ న్యూస్ ఎప్పుడు ఉంటాయండి, లైక్ ఇన్ఫ్లేషను, వడ్డీ రేటు పెరుగుదల, లేకపోతే ఆ కంట్రీని వారు ఈ కంట్రీ వారు, ఇలాంటి ఎప్పుడు న్యూస్ ఉండేదే. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం బెస్ట్ టైం టు ఓన్ ఏ బెస్ట్ క్వాలిటీ స్టాక్స్ ఇన్ ద ఫినాన్షియల్ సెక్టర్ అండి. యాక్చువల్గా ఎంటైర్ మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతానికి హాట్లో ఉంది రెండు థీమ్స్ అండి. ఒకటి ఆటోమొబైల్ ఈజ్ ద వెరీ హాటెస్ట్ థీమ్ అండ్ చార్ట్ చాలా బాగున్నాయండి.
మారుతి కావచ్చు, M&M కావచ్చు, అశోక్ లేలాండ్ కావచ్చు, అన్ని ఆటోమొబైల్స్ చార్ట్స్ చాలా స్ట్రాంగ్, చాలా బులిష్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఈ బ్యాంక్ సెక్టర్సే బాగున్నాయండి. కాబట్టి ఐ డూ ప్రిఫర్ టు గో ఫర్ బ్యాంక్ సెక్టర్ స్టాక్స్, ఎందుకంటే మంచి వాల్యూ బయింగ్ దాంట్లో ఉంది. ఓకే, ముందు రోజుల్లో మూమెంటం కూడా యాడ్ అయినప్పుడు సెక్టర్ పర్ఫార్మెన్స్ బాగుండే ఛాన్స్ ఉంది. కాబట్టి మీ పోర్ట్ఫోలియో కనుక ఇంకా ఫినాన్స్ స్టాక్స్ లేకపోతే దిస్ ఈజ్ ద రైట్ టైం టు యాడ్ మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి. ఓకే, థ్యాంక్ యూ.